హాయ్ హలో నమస్తే. ఉగ్గాని చేసుకుందామా? కొంచెం ఆయిల్ బాగా వేడాక పచ్చెనపప్పు, వేరుశనగ విత్తనాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగుతున్న మిడిల్లో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. సో మధ్యలో గరిటె కనిపించలేదు. సో తీసుకొని బాగా వేగాక నెక్స్ట్ మనం ఆల్రెడీ బిఫోర్ కొన్ని ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ రెడీగా ఉంటే ఈజీ ప్రాసెస్, అన్నీ వెతుక్కునే పని ఉండదు. ఉల్లిపాయలు వేసాం కదా, అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసి మధ్యలో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుని తొందరగా వేగుతాయి. అలా బాగా వేగాక మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం సాట్ అయి చేసేసి కొంచెం మధ్యలో పసుపు వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక దెన్ మనం టమాటోస్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. మరీ టమాటోలు మెత్తగా వేయాల్సిన పనిలా. దాని వెంటనే మనం నానబెట్టుకున్న మరమరాలు కూడా వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి, పైకి కిందకి అనుకోవాలి. నెక్స్ట్ మనం పుట్నాలు జీలకర్ర పౌడర్ చేసుకున్నాను, నేను దాన్ని వేస్తున్నాను. బైండింగ్ లాగా ఉంటుంది, బాగుంటుంది. సో అది కూడా వేసి బాగా కలుపుకున్నాక సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఇట్లా నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకున్నాక 2 minutes అలా చేశాక కొత్తిమీర కూడా వేసేసి, లాట్ ఆఫ్ కొత్తిమీర వేసాను, అటు ఇటు కొంచెం బాగా కలుపుకున్నాక అంతే. ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అయినా అందరికీ తెలిసే ఉంటుంది, అయినా బాగా